బలపట్టం కాదు, మా దర్యాప్తులో తేలిపోయింది కాబట్టి జగన్ని విచారణ చేస్తాం. ఇది వీళ్ళు పెట్టేటటువంటి ఓవరాల్గా స్క్రిప్టింగ్ అనమాట. అంటే ఇదంతా కూడా పేపర్ మీదన మనం చూపించాల్సినటువంటి ఛార్జ్ షీట్ కాన్సెప్ట్ అనమాట. దీన్ని చూసినప్పుడు కోర్టు అనుమతి ఇవ్వాలి నెక్స్ట్ జగన్ విచారణకు అన్నటువంటిది వీళ్ళది. ఇది పోలీస్ అధికారులు, సీనియర్ పోలీస్ అధికారులలో ఎవరైతే ఈ సబ్జెక్ట్ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ప్రాసెస్ తెలిసినటువంటి వాళ్ళు చేసేటటువంటి విధానం. సార్ ఒకటి ప్రజలను నమ్మించడానిక లేదంటే ప్రజల కోసం కాదు ఇదంతా. ఈ వ్యవహారం ఇక్కడ ఈ బ్యాచ్ ని తొక్కాలి. జగన్ కి ఆర్థిక మూలాలుతో పాటుగా హార్దిక మూలాలు అంటే మానసికంగా దగ్గరున్నటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పటికే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లాగా అంటే వీళ్ళందరినీ కూడా జగన్తో బాగా సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళు మానసికంగా అవమానించబడాలి, శారీరకంగా ఇబ్బంది పడాలి. అప్పుడు వాళ్ళందరిలో ఒక విరక్తి కలగాలి జగన్ పట్ల. ఆ విరక్తితో ఉన్నప్పుడు వాళ్ళు ఇందులో మా పాత్ర ఏం లేదయ్యా, కావాలంటే మీకు వేరే సమాచారం అందిస్తామని చెప్పాలి. అప్పుడు వేరే కుంభకోణాలకు సంబంధించినటువంటి డేటా తీసుకుని అప్పుడు కేసులు పెట్టాలి. ఇది వీళ్ళ ఉద్దేశంగా కనబడుతోంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి చేరే చెప్పేది. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా లిక్కర్ కుంభకోణం జరిగిపోయింది, అందరినీ ఎవరిని వదిలిపెట్టట్లేదు. జగన్ అనేటటువంటి దగ్గర దాకా వెళ్ళిపోతున్నాం అనేటటువంటి ఒకటి వాళ్ళ ఇప్పుడు ఈ దఫా